అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కేసరి చాలా క్విక్గా ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ అనమాట. అయినా సరే దీని టేస్ట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ ఉండదు. అందుకే ఈరోజు నేను మీకు పనసపండుతో ఒక మంచి కేసరి రెసిపీ చూపించబోతున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. పనసపండు కేసరి చేయడానికి నేను పనసకాయలో ఉన్న ఫ్రెష్ తొనల్ని తీసుకుంటున్నాను. వీటి సీజన్ ఉన్నప్పుడు మీకు ఇవి ఫ్రెష్గా జ్యూసీగా దొరుకుతాయి. సో తొనలన్నిటినీ సెపరేట్ చేసిన తర్వాత ఒక్కసారి శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తొనలు ఓపెన్ చేసి లోపల ఉన్న గింజలన్నిటినీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పెద్దవి దొరికితే 12 తొనలు సరిపోతాయి. వీటిని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన పనసపండు ముక్కల్లో సగం పక్కన పెట్టి ఇంకొక సగం మాత్రమే ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ ఇలా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసేసి అదే కడాయిలో కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను. వీటిని కూడా చక్కగా పొంగేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నేను 1/2 కప్ అంత బొంబాయి రవ్వని వేసి లైట్గా వేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టి కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేయాలి. ఇందులో నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న పనసపండు పేస్ట్ వేసి వేయించబోతున్నాను. నెయ్యిలో వేయించడం వల్ల దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కేసరి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అవడానికి నేను చిన్నగా కట్ చేసిన ఇంకొన్ని పనస తొనలన్నీ ఇందులో వేస్తున్నాను. కేసరి తినేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి. సో ఇందులో నేను 2 కప్పులంతా నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ అంత యాలకుల పొడి, కొన్ని కుంకుమ పువ్వు నీళ్లు వేసి కలుపుతున్నాను. దీనిలో మంచి కలర్ రావడానికి మీరు ఫుడ్ కలర్ బదులు ఇలా కుంకుమ పువ్వు వాడితే సరిపోతుంది. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వ వేసి కలపాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ ఉంటే వెంటనే చక్కగా గట్టిపడుతుంది. కేసరి కొంచెం గట్టిపడిన తర్వాత రవ్వ ఉడికిన తర్వాత 1 కప్ అంతా పంచదార వేస్తున్నాను. ఇదంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. నెయ్యి ఎంత వేస్తే స్వీట్స్లో టేస్ట్ అంత బాగుంటుంది. పంచదార కరిగిన తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు వేసి కలపాలి. ఆ తర్వాత చివరిగా ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి కలపాలి. చూస్తున్నారు కదా, పనసపండు కేసరి ఎంత జ్యూసీగా, యమ్మీగా, ఎంత క్రీమీగా కనిపిస్తుందో. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని వేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే రూమ్ టెంపరేచర్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్గా దొరికే పనస తొనల్ని తీసుకొచ్చి తప్పకుండా ఈ కేసరిని ట్రై చేసి చూడండి. అసలు ఈ పనసపండు కేసరి ఎంత రుచిగా ఉందో నేను మాటల్లో చెప్పలేనండి. సో నెక్స్ట్ టైం మీకు పనసపండ్లు దొరికితే తప్పకుండా ఈ కేసరి రెసిపీని ట్రై చేసి చూడండి. అసలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.